అవుగాని మీ ఊర్లకు కాంగ్రెస్ లీడర్లు వస్తాన్లా నల్లా షెయి పార్టీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని కలుస్తాన్లా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిరా కరెంటు బిల్లు మాఫీ చేసిండ్రా అసలు షెయి పార్టీ లీడర్లు కనబడితే ప్రతి ఊళ్ళే పెద్ద పెద్ద సన్మానాలు చేసేటట్టే ఉన్నారు కదా చూస్తా అంటే ఓట్లప్పుడు చెప్పిన మాట వాళ్ళు తీర్చినందుకు జనం దండలేసేందుకు రెడీగా ఉన్నారు. అగో ఇప్పటికే ఎమ్మెల్యేలకు సన్మానాలు కూడా ఎత్తాన్లు. పాండ్రి తొర్రూరు మండలంలో ఎమ్మెల్యే యశస్విని మేడం మీద జనం ఎట్లా పాయరం చూయించిరో చూసొద్దాం నడువురి. పైన పటారం లోన లోటారం అంటే ఇదే కావచ్చు. పేరుకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామా హో అని టామ్ టామ్ చేసుకుంటాండ్రు కదా టీవీలల్లా సోషల్ మీడియాలల్లా. కానీ ఇచ్చేది ఎవరికో ఎరికేనా? షెయి పార్టీ కార్యకర్తలకేనట. అంతెందుకు మైబాద్ జిల్లా ఫతేపూర్లో చూడుర్రి జనం ఎమ్మెల్యే మేడంను ఎట్లా సన్మానం చేసిండ్రో. సన్మానం అంటే ఊరవతల దాంక తరిమిగొట్టుడు అన్నట్టు. అయితే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కథ ఎట్లున్నదో ఎవలిత్తాన్లో లోకమంతా చూస్తూనే ఉన్నది. గిట్లనే ఫతేపూర్లా పాపం ఒక దళిత కుటుంబానికి రావాల్సిన ఇల్లును లాస్ట్ నిమిషంలో గుంజుకొని వేరేటోళ్ళకిచ్చిర్రట. ఎంత కోపమత్తది చెప్పు. అంటే కార్యకర్తలే ఓట్లేసిర్రా వీళ్లకు, జనాలు వేయలేదా? అందుకే జనాలకు కోపం వచ్చింది. పల్లెబాట మీటింగు కోసం ఎమ్మెల్యే యశస్వి మేడమును వాళ్ళ అత్త ఝాన్సీ మేడం వచ్చిర్రు. ఇక జనం వాళ్ళను నడి రోడ్డు మీద నిలదీసిర్రు. ఇంకెంతకాలము ఇట్లా మోసాలు చేస్తారు, ఎందుకు మతపరిస్తారు అని గరమైర్రు. ఇక ఎమ్మెల్యే మేడం కాడ జవాబే లేకుండా అయింది. ఇంకా జరసేపు ఉంటే ఏదో అయ్యేటట్టే ఉన్నదని మీటింగును నడిమిట్లనే ఆపేసి ఇక కార్లా అత్తా కోడన్లు ఇద్దరు పారిపోయిర్రు. చూసినవా జనం తిరుగుబాటు అంటే గిట్లుంటది. మనం ఏం చేసినా సప్పుడే కూకుంటాళ్ళు కదా, మనోళ్ళకే ఇద్దాము, ఓట్లేసినాక వాళ్ళతోని మనకేం పని అని అనుకున్నారు కావచ్చు. ఓట్లేయించుకున్న లీడర్లే అంత హుషారుంటే ఓట్లేసిన జనం ఇంకెంత హుషారుండాలి. కాకపోతే టైం కోసం చూస్తారు. అట్లా టైం దొరికినప్పుడు ఇట్లా ఎవ్వల్ని నిడిచిపెట్టరు. అంతేనా కాదా?